ఒక 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి సడన్గా ఆ డిపాజిట్ చేసిన వ్యక్తికి ఏమన్నా అయితే 50 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. లేదు ఏం అవ్వలేదా మెచ్యూరిటీ టయానికి 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఒక 20 సంవత్సరాల టెన్యూర్కి దాదాపుగా 13.5 లక్షలు వస్తుంది. ఈ డిపాజిట్ ఏంటి, ఆ ఇన్సూరెన్స్ ఏంటి, సో ఇంత సేఫ్ రిటర్న్స్ ఇచ్చే ఆ ప్లాన్ ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ రామకృష్ణ. మనం లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అడ్వైజ్ చేస్తూ, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తూ, ఒకవేళ డెప్ట్స్ ఉంటే ఆ డెప్ట్స్ నుంచి ఎలా బయటపడాలనేది స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఈరోజు ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, మంచి ఫిక్స్డ్ రిటర్న్స్ ఇచ్చే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఎల్ఐసి 2025లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పాలసీ తోటి ముందుకు వచ్చింది. ఎల్ఐసి నవజీవన్ శ్రీ, దాని నెంబర్ వచ్చేసి 911 అనే పాలసీ తోటి ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. సో ఈ పాలసీలో దాదాపుగా 8.2% ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తుంది. ఈ పాలసీ ఎవరికి అవసరం, ఎలా డిపాజిట్ చేయాలి, ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది, ఓకే, సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేయబోతున్నాను. పాలసీ పేరు వచ్చేసి ఎల్ఐసి నవజీవన్ శ్రీ, టేబుల్ నెంబర్ 911. ఇది వచ్చేసి సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ. మినిమం ఎంట్రీ ఏజ్ 90 days, మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ 65 years. పాలసీ టర్మ్ 15 years నుంచి 25 years మధ్యలో, 15, 20, 25 ఎన్ని ఇయర్స్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మినిమం ప్రీమియం తక్కువలో తక్కువ, ఒకటేసారి డిపాజిట్, ఇది మంత్లీ చేసుకుంటూ పోయేది లేదు. మీరు ఎంత డిపాజిట్తో వెళ్తారనేది మీ ఇష్టం, మ్యాక్సిమం లిమిట్ ఏం పెట్టలేదు. మినిమం అయితే 50,000తో ఈ డిపాజిట్లోకి వెళ్ళాలి. లోన్ ఫెసిలిటీ, ఒకవేళ మీరు కట్టిన అమౌంట్ మీద లోన్ తీసుకోవాలన్నా కూడా దాదాపుగా 1 year తర్వాత నుంచి లోన్ తీసేసుకోవచ్చు. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది, 80C అండ్ 10 of 10D ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ, ఎందుకంటే ఫస్ట్ కంపెనీ ఎలా ఉన్నా సరే, కంపెనీ ప్లస్లో ఉన్నా మైనస్లో ఉన్నా మీకు ఆ రిటర్న్స్ గ్యారంటీ ఇస్తుంది. రెండోది, ఇది ఎలాంటి మార్కెట్తో లింక్ లేదు కాబట్టి ఫిక్స్డ్ రిటర్న్స్ గ్యారంటీ. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎగ్జాంపుల్కి మీరు షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలన్నా, గోల్డ్లో పెట్టాలన్నా ఈ ఫ్లక్చువేషన్స్ బాగా భయపడుతూ ఉంటారు. నాకు ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్సే కావాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో 5 to 6% ఇస్తుంది, అవునా. సో ఆ లెక్కను చూసుకుంటే ఇది 8.2% ఇస్తుంది. సేఫ్గా రిటర్న్స్ ఇచ్చే గవర్నమెంట్ వాటిలలో అంటే ఇప్పుడు FD రిటర్న్స్ ఉన్నాయి కదా, బ్యాంక్ డిపాజిట్లో మ్యాక్సిమం 5.6 నుంచి మనం ఎంచుకునే ఏజ్ని బట్టి 6.8 వరకు ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్లేషనే 7% ఉంది. FD ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లా. PPF 7.1% వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పోస్ట్ ఆఫీస్ 7.1% ఉంది, పోస్ట్ ఆఫీస్ TD అని. సుకన్య సమృద్ధి యోజన 8.2. సో దాంతో సమానంగా ఎల్ఐసి జీవన్ పాలసీ, ఎల్ఐసి నవజీవన్ శ్రీ పాలసీ 8.2% రిటర్న్స్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎంత డిపాజిట్ చేస్తే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది,
ఓకే, లేదా మెచ్యూరిటీ ఎంత వస్తుంది, దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఎంత, ఇవన్నీ కూడా ఒక్కసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు కొత్తగా కనుక మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను ప్లస్ ఇన్సూరెన్స్ ఆప్షను చాలా రేర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మీరు ఒక నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా మనం ఎగ్జాంపుల్తో వెళ్దాం. 1 lakh డిపాజిట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 2 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 ఏంటంటే ఒక 1 lakh ఒక ఎఫ్డి చేశాడు ఒక పర్సన్, ఎండోమెంట్ పాలసీ కదా, దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ ఏంటంటే కడుతున్న వ్యక్తికి సడన్గా ఏమన్నా అయిపోతే 1.25 రేట్లు ఎక్కువ ప్రీమియం వస్తుంది, అంటే ఇన్సూరెన్స్ ఇస్తారు. ఆప్షన్ 2 చూజ్ చేసుకున్నాం అనుకోండి, 10 times ఇస్తారు. అంటే 1 lakh మనం ఆప్షన్ 1 పెట్టుకుంటే 1,25,000 వస్తుంది కట్టిన వ్యక్తికి సడన్గా ఏమన్నా అయిపోతాయి నామినీకి. అదే ఆప్షన్ 2 పెట్టుకుంటే ఆ ఎఫ్డి చేసిన వ్యక్తికి ఏమన్నా అయిపోతే ఫ్యామిలీకి 10 lakhs వస్తుంది. అందుకని నేను ఆప్షన్ 2 చూజ్ చేసుకోమని చెప్తున్నా. సో ఇప్పుడు లెక్కలన్నీ కూడా నేను ఆప్షన్ 2లోనే చెప్తాను. ఈ పాలసీలో ఉన్న కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎఫ్డీలో మనం ఎప్పుడైనా బ్రేక్ చేసి డబ్బులు తీసుకోవచ్చు కదా, సేమ్ అట్లానే దీంట్లో కూడా మీరు ఎప్పుడైనా బ్రేక్ చేసి, మీకు బాగా అర్జెంట్ పడింది, ఎప్పుడైనా బ్రేక్ చేసి డబ్బు తీసుకోవచ్చు. రెండోది, ఈ పాలసీకి మీరు కట్టిన 1 year తర్వాత నుంచి లోన్ పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఆ లోన్ ఎంత తీసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా చెప్తా. ఈ పాలసీ మొత్తానికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. 80C ప్లస్ 10 of 10D ఈ రెండింటి దగ్గర ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 8.2% అన్నది కదా, సో దాదాపుగా 85 పైస్ గ్యారంటీడ్ ఇన్కమ్. ఓకేనా, 85 పైస్. సో ఈ లెక్కన మీకు ఏజ్ 25 years, ఒక 1 lakh డిపాజిట్ చేశారు ఎల్ఐసి పాలసీలో, 20 years లాకింగ్ పీరియడ్ పెట్టుకున్నారు. 20 years పెట్టుకున్నారు మీరు టెన్యూర్. 20 years దాకా నేను ఎఫ్డీలో ఉంచుతాను, తీయను మధ్యలో అని చెప్పేసి మీరు పెట్టేసుకున్నారు. సో ఇది సింగిల్ ప్రీమియం. ఇందాకే చెప్పాను సింగిల్ ప్రీమియం. మీరు 1 lakh పాలసీకి 1,06,945 రూపీస్ కడతారు. అంటే 1,02,340 రూపీస్ ఏమో ప్రీమియంకి తీసుకుంటుంది, 4,605 ఏమో ట్యాక్స్ తీసుకుంటుంది. మీకు అప్రాక్సిమేట్లీ రిటర్న్స్ యావరేజ్గా, మళ్ళీ అటు ఇటు కాకుండా ఇంకొంచెం అటు ఇటుగా దగ్గరలో చెప్తున్నాను నేను, అప్రాక్సిమేట్లీ రిటర్న్స్ మీరు సేవింగ్ చేసింది ఎంత, 1 lakh. ఇక్కడ మీకు రిటర్న్స్ ఎంత వస్తాయంటే 1,70,000. ఎలా వస్తాయో కూడా మీకు బ్రాకెట్లో చూపిస్తున్నాను. 85 రూపీస్ ఇంటూ 1,00,000 అంటే 100 ఇంటూ ఎన్ని ఇయర్స్, 20 years, దాదాపుగా 1,70,000 టోటల్ అప్రాక్సిమేట్ రిటర్న్స్. అంటే మనం ఫిక్స్డ్ చేసింది ప్లస్ రిటర్న్స్ వడ్డీ వచ్చింది, మొత్తం కలిపి 2,70,000 అవుతుంది. సో దీన్ని మనం కట్టిన తర్వాత ఒకవేళ సడన్గా ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎంత వస్తుంది, నేను 10 times చెప్పాను కదా, చనిపోతే ఎంత వస్తుంది, లేదా మెచ్యూరిటీ అమౌంట్ ఒకవేళ లోన్ తీసుకోవాల్సి ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. సో ఈ పర్సన్ 1 lakh ఎఫ్డీ చేశాడు కదా, మీకు ఇన్సూరెన్స్ ఏం చెప్పాను, ఆప్షన్ 2 చూసుకోమని చెప్పాను. ఒక పర్సన్ 1 lakh ఎఫ్డీ చేశాడు, మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ లైఫ్ కవర్ 10 times ఆప్షన్ పెట్టుకున్నాం, ఆప్షన్ 2 పెట్టుకున్నాం. అప్పుడు ఇతను 26th ఏజ్లోకి వచ్చిన తర్వాత సడన్గా చనిపోతే ఇతను నామినీకి 10,40,400 వస్తుంది ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ నాకు 1 year తర్వాత నేను ఆ లోను సరెండర్ చేసుకుంటా, ఎఫ్డి సరెండర్ చేసుకుంటా, నాకు వద్దు అనుకుంటే, మీరు మినిమం 15 years పెట్టారు కానీ దాన్ని ఇప్పుడే సరెండర్ చేస్తున్నారు మెచ్యూర్ అవ్వకుండా, అప్పుడు 81,163 రిటర్న్ వస్తుంది. అంటే 19,000 చేంజ్ లాస్ అయిపోతాం బ్రేక్ చేసినందుకు. ఓకే, 39,000 ఎందుకంటే మీరు 20 years పెట్టుకున్నారు, మధ్యలో తీసేసుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలనుకుంటే 39,428 రూపీస్ మీకు లోన్ వస్తుంది. మళ్ళీ ఆ లోన్ రీపే చేసుకోవచ్చు. 25K 1 lakh డిపాజిట్ చేసేసాడు ఈ పాలసీలో, 35 years ఏజ్లో. ఆ పాలసీ హోల్డర్ కనుక చనిపోతే 10,74,000 ఫ్యామిలీ నామినీకి వస్తుంది. ఒకవేళ సరెండర్ చేస్తే
1,11,271 రూపీస్ పాలసీ అమౌంట్ మొత్తం. సరెండర్ అంటే ఇంకా పాలసీ క్లోజ్ చేసుకుంటే 1,11,271 వస్తుంది. ఒకవేళ సరెండర్ చేయను లోన్ తీసుకుంటాను అనుకుంటే 72,326 లోన్ వస్తుంది. ఒకవేళ 35 ఇయర్స్ ఏజ్లో కనుక ఈ పాలసీ హోల్డర్ చనిపోతే 11,16,900 పర్సన్కి నామినీకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ సరెండర్ చేసుకుంటే 1,32,872 అవుతుంది. లేదు లోను తీసుకుందాం అనుకుంటే 93,000 లోన్ వస్తుంది. ఒకవేళ 40 ఇయర్స్ ఏజ్లో కనుక ఈ పాలసీ హోల్డర్ చనిపోతే 11,59,000 నామినీకి వస్తుంది. ఒకవేళ సరెండర్ చేసుకోవాలనుకుంటే 1,64,702 వస్తుంది. ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే 1,15,291 లోన్ వస్తుంది. ఒకవేళ 44 ఇయర్స్ ఏజ్లో ఇతను లోన్ క్లోజ్ చేసుకుందాం అనుకుంటే 11,93,400 నామినీకి పాలసీ హోల్డర్ చనిపోతే మనీ వస్తుంది. ఒకవేళ సరెండర్ చేసుకుంటే 2,09,406 వస్తుంది. ఒకవేళ లోనే తీసుకోవాలనుకుంటే 1,46,584. ఇది 19 ఇయర్స్. ప్రశాంతంగా ఒకసారి 1 lakh డిపాజిట్ చేసి వదిలేశాడు. చివరికి వచ్చేవరకు 2,75,000 మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అక్కడితో లోన్ ఆ పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఇది ఎఫ్డి 1 lakh చేసుకున్న వాళ్ళకి. ఒకవేళ 3 lakhs చేస్తే ఎంత వస్తుంది, 5 lakhs చేస్తే ఎంత వస్తుందో కూడా ఒకసారి చూద్దాం. పాలసీ హోల్డర్ ఏజ్ 25, టర్మ్ 20 years సెలెక్ట్ చేసుకున్నాడు. సమ్ అష్యూర్డ్ 3 lakhs డిపాజిట్ చేస్తున్నాడు. సింగిల్ ప్రీమియం. సో 3,08,296 దాదాపుగా 3,09,000 అనుకుందాం. 2,95,020 రూపీస్ ఏమో ప్రీమియంకి వెళ్తుంది, పాలసీకి వెళ్తుంది. 3,276 ఏమో ట్యాక్స్కి వెళ్తుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ 20 years తర్వాత ఇతను డిపాజిట్ చేసింది ఎంత, 3 lakhs. రిటర్న్స్ ఎంత వస్తాయంటే 5,10,000. ఈ ఏజ్ 26కి వచ్చేవరకు 1 year అయిపోయిందిగా. ఒకవేళ ఈ పాలసీ హోల్డర్ చనిపోతే 30 lakhs వస్తుంది. 10 times కదా, 30 lakhs 1,000 వస్తుంది. సరెండర్ వచ్చేసి ఒకవేళ 3 lakhs పెట్టాడు, బట్ 1 yearకే నేను 20 years అనుకున్నాడు, బట్ మధ్యలో అవసరం పడింది, 2 yearsకే సరెండర్ చేశాడు. సెకండ్ ఇయర్కే సరెండర్ చేశాడు. అలాంటప్పుడు 2,34,000 వస్తుంది. ఒకవేళ లోన్ తీసుకుంది, ప్రాబ్లం పెద్దగా ఏం లేదు, లోన్ తీసుకుందాం అనుకుంటే 1,70,000 లోన్ వస్తుంది. 30 years అప్పుడైతే 31,03,000. ఒకవేళ చనిపోతే పాలసీ హోల్డర్ చనిపోతే 31,03,000 నామినీకి వస్తుంది. ఒకవేళ సరెండర్ చేసుకోవాలనుకోండి 3,23,000 వస్తుంది. లోన్ తీసుకోవాలనుకోండి 2,09,959 వస్తుంది. ఒకవేళ 35 years ఏజ్లో ఇతను పాలసీ హోల్డర్ కనుక చనిపోతే 32,30,000 ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. సరెండర్ చేస్తే 3,87,000 వస్తుంది. ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే 2,71,000 దాకా లోన్ వస్తుంది. ఒకవేళ 40 yearsలో కనుక తను ఆ పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి 33,58,000 వస్తుంది ఇన్సూరెన్స్ అమౌంట్. ఒకవేళ ఇతను చనిపోలేదు, సరెండర్ చేసుకున్నాడు, సరెండర్ చేసుకుంటే 4,83,000 వస్తుంది. ఒకవేళ లోనే తీసుకోవాలనుకుంటే 3,38,000 వస్తుంది. ఒకవేళ 44 years ఏజ్లో ఇంకొక ఇయరే టైం ఉంది. ఈ ఏజ్లో కనుక ఆ పర్సన్ చనిపోతే 34,60,000 పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి వస్తుంది. లేకపోతే పాలసీ హోల్డర్ చనిపోలే, దేవుడి దయ బాగానే ఉంది, సో 6,70,000 సరెండర్ అమౌంట్ వస్తుంది. లోను 4,32,000 వస్తుంది. లేదు యాజ్ ఇట్ ఈస్గా 20 years కంటిన్యూ చేశాడు, ఇందాక మనం చూసుకున్నట్టు 8,10,000 మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇన్ కేస్ 5 lakhs డిపాజిట్ చేస్తే ఏజ్ 25, టర్మ్ 20 years తీసుకున్నారు, సమ్ అష్యూర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోయేది 5 lakhs, 4,98,674 సింగిల్ ప్రీమియం అవుతుంది. ఇది 4,77,000 ఏమో ప్రీమియంకి వెళ్తుంది, 21,474 ఏమో ట్యాక్స్ పోతుంది. టోటల్ అప్రాక్సిమేట్ రిటర్న్స్ మెచ్యూరిటీ టైం 13,50,000. సో వీళ్ళకి 10 times పాలసీ సడన్గా ఏమన్నా అయిపోతే, ఈ 20 yearsలో సడన్గా ఏమన్నా అయితే ఫ్యామిలీకి యావరేజ్గా 50 lakhs దాకా నామినీకి వచ్చేస్తుంది. సో ఆఖరిగా మనీ మంత్ర ఆర్కే సజెషన్ ఏంటంటే, సో రిస్క్ తక్కువగా ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2% ఉంది కదా అని చెప్పేసి మీ 25 years ఏజ్లో మొత్తం మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా తీసుకొచ్చేసి ఓన్లీ ఇలాంటి పాలసీలో పెట్టకండి. ఈ పాలసీ ఒక 40% అమౌంట్ మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఇంకొక 40 నుంచి 60%
మీ ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ప్లస్ గోల్డ్, సిల్వర్ ఒక 20%. ఇలా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకుంటే అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా మీ ఏజ్ 50-60 వచ్చే వరకు చాలా మెచ్యూరిటీ వస్తాయి. ఓకే, అంతే తప్పితే అన్నీ ఒకే దాంట్లో పెట్టకూడదు. నేను మ్యూచువల్ ఫండ్ అయినా మొత్తం అందులో పెట్టమని చెప్పను, గోల్డ్ అయినా మొత్తం అందులోనే పెట్టమని చెప్పను, ఎట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ అయినా మొత్తం ఇందులోనే పెట్టండి అని చెప్పాను. బట్ ఇది బాగా భయపడుతూ రిస్క్ వద్దు అనుకునే వాళ్ళకి చాలా లో రిస్క్. మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద, గోల్డ్ మీద ఈ ఫ్లక్చువేషన్స్ చాలా భయం ఉంటే దీనికి వెళ్ళొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం దీని ఒక్కదాని మీదనే డిపెండ్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.